అతడిపై మాకు నమ్మకం లేదు. ఎప్పుడూ కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తాడు. అతడికి ఇన్ని అవకాశాలెందుకు? 10 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో కేరళ కుర్రాడు సంజూ శాంసన్పై ఇలాంటి ఎన్నెన్నో విమర్శలు, అవమానాలు. కానీ వాటికి ఏనాడూ మాటలతో బదులివ్వలేదు. తనలోని సహనాన్ని ఆయుధంగా మలచుకొని ఈ టీ20 వరల్డ్ కప్లో 2026 తన బ్యాట్తోనే ప్రపంచానికి సమాధానం చెప్పాడు. తాజా ప్రపంచ కప్లో సంజూ ఆటతీరు విమర్శకుల అంచనాలకు పూర్తిగా భిన్నంగా సాగింది. టోర్నీలో ఆడిన 5 మ్యాచ్ల్లోనే ఏకంగా 321 పరుగులు సాధించాడు. అంతేకాదు, జట్టుకు అత్యంత కీలకమైన 3 డూ ఆర్ డై మ్యాచ్ల్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సత్తా చాటి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సగర్వంగా అందుకున్నాడు. దీని వెనుక ఒక సుదీర్ఘమైన తపస్సు ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం అతడికి రాలేదు. ఆ నిరాశను తన బలంగా మార్చుకున్నాడు. సోషల్ మీడియాకు పూర్తిగా దూరమై తన ఆటపైనే 100% దృష్టి పెట్టాడు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్కు ముందు కూడా సచిన్తో మాట్లాడి తన బాధ్యతపై స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగాడు. సంజూ నిస్వార్థానికి ఈ టోర్నీయే అతిపెద్ద ఉదాహరణ. జింబాబ్వేపై 15 బంతుల్లో 24 పరుగులకే పరిమితమైన తన ఉద్దేశం దూకుడుగా ఆడటమనేది తేల్చి చెప్పాడు. వెస్టిండీస్పై 97 నాటౌట్ పరుగులతో జట్టును గెలిపించాడు. సెంచరీ కోసం స్వార్థంతో ఆడలేదు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో 89 పరుగులతో భారీ స్కోరుకు పునాది వేశాడు. కివీస్తో జరిగిన ఫైనల్స్లో 89 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరో 5 ఓవర్ల ఆట మిగిలి ఉంది. సింగిల్స్ తీసుకుని ఉంటే సునాయాసంగా వరల్డ్ కప్ ఫైనల్స్లో సెంచరీ పూర్తయ్యేది. కానీ ఆ రికార్డుల కంటే జట్టు స్కోరు బోర్డును పరుగెత్తించడమే ముఖ్యమని భావించి భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. సంజూ తన జీవితాన్ని చూసే కోణం చాలా భిన్నమైనది. ఒత్తిడిని ఎలా జయిస్తారన్న ప్రశ్నకు మా తాతయ్య ఒక జాలరి. సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు ఒక్కరోజు బోలెడు చేపలు పడతాయి, మరో రోజు కనీసం ఒక్కటి కూడా దొరకదు. కానీ ఆయన ఏనాడు తన పనిపై నమ్మకం కోల్పోలేదు. నా క్రికెట్ కూడా అంతే. అవకాశం వచ్చినప్పుడు జట్టు కోసం ఆడతాను. పరుగులు ఒకరోజు వస్తాయి, మరో రోజు రావు అని ఎంతో తాత్వికంగా చెప్పాడు. సచిన్, ద్రవిడులను ఆదర్శంగా తీసుకొని రోహిత్, విరాట్ కోహ్లీల నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్న సంజూ ఒత్తిడికి లోను కాకుండా ఆడే విధానమే అతడిని నేషనల్ స్టార్ను చేసింది. అతడి క్లాస్ బ్యాటింగ్ను కెప్టెన్ సూర్యప్రకాష్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసించారు. వీళ్లే కాదు, దేశమంతా ఇప్పుడు సంజూకు దాసోహం అంటుంది.